హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2022లో విడుదలైన అండర్ గ్రౌండ్ మాన్స్టర్ అని అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే మనకి ఒక సిటీ బయట ఉన్న ఓ అండర్ గ్రౌండ్ టన్నెల్ ని చూపిస్తారు. ఇక్కడ వర్కర్స్ అంతా హడావిడి చేస్తూ సబ్వే స్టేషన్ కట్టే పనిలో చాలా బిజీగా ఉంటారు. దానికోసం వీళ్ళలా మైన్ చేస్తూ వెళ్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ వీళ్ళకక్కడ ఒక కేవ్ లా ఏదో దారి కనిపిస్తుంది. అది మాత్రం కాదు, దానిలో నుంచి ఏదో ఒక భయంకరమైన కంపు కూడా కొట్టడంతో ఏంటో ఏముందో చూడ్డానికి పని వాళ్ళంతా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తారు. చూస్తే లోపల ఏదో పెద్ద సామ్రాజ్యం కట్టినట్టు కుప్పలు కుప్పలుగా ప్లాస్టిక్స్, బాటిల్స్, బ్యాగ్స్ అని రకరకాల చెత్తలు కొండల్లా కుమ్మరించిపోయి ఉంటాయి. అది చూసిన వీళ్ళంతా ఇవి కిందకెలా వచ్చాయో, వచ్చినా ఒక్క ప్లేస్ లో ఎలా చేరాయో అర్థం కాక ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. కానీ పాపం ఇక్కడ వీళ్ళకి తెలియని ఇంకో పెద్ద విషయం కూడా ఉంది. ఏంటంటే వీళ్ళ వెంటే ఆ చెత్త కొండల మధ్య స్పైడర్స్ లాంటి పెద్ద పెద్ద పురుగులతో పాటు ఒక భారీ భయంకరమైన టెంటకల్ కూడా వీళ్ళని సైలెంట్ గా ఫాలో అవుతుంది. కానీ ప్రమాదం ముంచుకొస్తుందన్న విషయం తెలియని వీళ్ళు ముందుకు మెల్లమెల్లగా నడుస్తూ వెళ్లి ఒక చోట్లో పాత గుడ్డులా దేన్నో చూస్తారు. యాంటిక్ పీస్ లా ఇంత విచిత్రంగా ఉంది, డైనోసార్ గుడ్డ ఏంటని వీళ్ళంతా సర్ప్రైజ్డ్ గా చూస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా వెనక నుంచి వాళ్ళ కంపెనీ సీఈఓ ఎంట్రీ ఇవ్వడంతో తుల్లిపడతారు. విషయం తెలుసుకోగానే ఏం జరిగిందో చూడటానికి కంగారుగా వచ్చిన ఆయన వర్కర్స్ చెప్పిందంతా విని ఆ గుడ్డుని చూసి సరే భయపడకండి, దీన్ని మనతో పాటు తీసుకువెళ్దాం. నాకెందుకు ఇది చాలా విలువైందనిపిస్తుంది. మ్యూజియం కో బ్లాక్ మార్కెట్ కో అమ్మితే డబ్బని వాళ్ళని జాగ్రత్తగా ఎగ్ని పట్టుకోమని చెప్తూ ఉంటే మరోవైపు జీడోంగ్ అనే వర్కర్ అలా నడుస్తూ వెళ్లి ఆ చెత్త కొండల మధ్య తప్పిపోయి ఉంటాడు. కాళ్ల కింద ఏదో విచిత్రమైన గ్రీన్ కలర్ లిక్విడ్ ని మడుతూ చేతిలో ఉన్న ఫ్లాష్ లైట్ కూడా పనిచేయక తిరిగి వెళ్లడం ఎలాగో తెలియని ఇతను తికమక పడుతున్నప్పుడు అతని వెనక నుంచి ఒక భయంకరమైన పెద్ద ప్రాణికి మెలుకొస్తున్నట్టు చూపిస్తారు. అది చూసి జీడోంగ్ గట్టిగా అరవడం వినిపించి మిగతా వర్కర్స్ అంతా ఆ సౌండ్ ని ఫాలో అవుతూ ఏమైందో ఏమో అని అతని వైపుగా పరిగెట్టుకుంటూ వస్తారు. అటువైపు నుంచి వేగంగా వచ్చిన జీడోంగ్ భయపడుతూ ఆగకండి, పరిగెట్టండి అదొచ్చేస్తుందని అంటూ ఉంటాడు. ఈ వర్కర్స్ అంతా ఏమొస్తుందో రియలైజ్ అయ్యే లోపే ఒక టెంటకల్ దూసుకొచ్చి వాళ్ళలో ఒక అతన్ని పట్టుకుంటుంది. చూస్తున్న మిగతా వాళ్ళందరికీ వెన్నో ఉనికిపోయి అక్కడి నుంచి పరిగెట్టడం మొదలు పెడతారు. ఆ టెంటకల్ పట్టుకున్న అతన్ని గాల్లోకి విసిరేసి మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తుంది. 1, 2, 3 అని ఎన్నో టెంటకల్స్ వస్తాయి. ఆ పని వాళ్ళందరినీ చెత్తపైకి విసిరి తోసేస్తూ ఫైనలీ ఇంతసేపుగా వీళ్ళపై దాడి చేస్తున్న మాన్స్టర్ కూడా బయటకొస్తుంది. చెరోవైపుగా పరిగెడుతూ తప్పించుకోవడానికి పోరాడుతున్న ఈ మనుషులు దాని భారీ ఆకారం చూసి ఉనికిపోతారు. ఈ హడావిడిలో జీడాంగ్ పడిపోతున్న తన ఫ్రెండ్ ని పట్టుకుని భయపడకు, వెళ్లిపోదామనే లోపే ఆ మాన్స్టర్ అతని ఫ్రెండ్ ని లాక్కుని తీసుకువెళ్లిపోతుంది. అతన్ని కాపాడలేకపోయిన జీడాంగ్ ఏడుస్తూ అందరి వెనక్కి పరిగెట్టడం మొదలు పెడతాడు. కానీ ఆ మాన్స్టర్ వీళ్ళ మీద చేసిన అటాక్ లో అక్కడున్న చెత్త కొండలన్నింటినీ తోసేసి ఉంటుంది. అవి ఒకదాని మీద ఒకటి వాలి ఆ ప్లేస్ మొత్తం కూలి ఫైనలీ జీడాంగ్ ఆ టన్నల్ నుంచి బయటకొచ్చిన మరుక్షణం దాని ఎంట్రన్స్ మొత్తం పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. తన ఫ్రెండ్ ఇంకా కోవర్కర్స్ చావుని కళ్ళారా చూసిన ఇతను కుమిలిపోతున్నట్టు చూపించి ఆ సీన్ ని అక్కడ కట్ చేస్తారు. మరోపక్క మనకి ఈ సినిమాలోని ఇంపార్టెంట్ అయిన ఇంకో 2 క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ రోడ్ మధ్య పడున్న ఇనుమ ముక్కల్ని ఏరుకుంటున్న ఈ వ్యక్తి పేరు హీచి. ఈ సినిమా హీరో అండ్ పక్కనే ఉన్న ఈ బుల్లి పిల్లాడు ఆయన కొడుకు పేరు శామ్. వెయిట్ చేసా నానొచ్చేస్తున్నానని హీరో అంటూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఆకాశంలో గుంపులుగా పక్షులన్నీ హడావిడిగా ఊరొదిలి వెళ్లిపోవడం గమనిస్తారు. అది చూసి ఏదో తప్పు జరుగుతుందని హీరో హీచీకి అనిపించిన మరుక్షణమే వీళ్ళ వైపుకి వేగంగా ఒక ట్రక్ వస్తుంది. డ్రైవ్ చేస్తుంది ఇంకెవరో కాదు, ఆ టనల్లో పనిచేసే వర్కర్స్ లో ఒక అతను. ఆ మాన్స్టర్ ని చూసి భయపడి తప్పించుకోవడానికి స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ వచ్చి రోడ్ మధ్యనున్న ఆ నెయిల్స్ కి గుచ్చుకుని బండి బాగా షేక్ అయి అందులో ఉన్న 2 బాక్స్లు కింద పడిపోతాయి. ఆగకుండా ట్రక్ వెళ్లిపోవడం చూసిన హీచి వెంటనే బాక్స్ లో ఏముందో అని ఎక్సైటెడ్ గా ఓపెన్ చేసి వాళ్ళు టనల్ నుంచి తీసుకొచ్చిన వేడైన ఎగ్ ని చూస్తాడు. మనుషులందరి థాట్ ప్రాసెస్ ఒక్కటే అనుకుంటా. హీరో కూడా ఈ గుడ్డుని చూడగానే దీన్ని పిచ్చ డబ్బుగా ముచ్చని జాక్పాట్ కొట్టినట్టు పిచ్చోడ్లా నవ్వుకుంటూ పోయిందని తెలిసి వాళ్ళు తిరిగొచ్చేలోగా చెక్కేద్దామని ఆ ఎగ్గున్న బాక్స్ ని తన బండిలో వేసుకుని తన కొడుకుతో పాటు అక్కడి నుంచి బయలుదేరతాడు. ముందు వీడు నేను రిచ్ అని పగటి కళలు కంటూ ఉంటే వెనక మన బేబీ సామ్ కి మాత్రం ఈ గుడ్డు చాలా తేడా కొడుతుంది. దానిపై చెవులు పెట్టి తుల్లిపడి నాన్న ఇందులో ఏదో కదులుతుందని అంటే అంత పాత గుడ్డు దానిలో ఏముంటుందిరా బుల్లబ్బాయ్, అస్సలు భయపడకు, రేపే దీన్ని తీసుకువెళ్లి అమ్మేద్దామని హీరో పెద్దగా పట్టించుకోడు. మన హీరో హీచి తన ఇంట్లోనే ఒక జంక్యార్డ్ నడుపుతున్నాడు. ఈ తండ్రి కొడుకులు హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళింటి ముందే ఒక కార్ ఆగుండడం చూసి అలా ఆఫ్ అయిపోతారు. అసలొచ్చిందెవరబ్బా అని మనం ఆలోచిస్తున్న గ్యాప్ లో హీరో హీచి వెంటనే తన చేతికున్న వెడ్డింగ్ రింగ్ తీసేసి కొడుకుతో పాటు ఇంట్లోకి వెళ్తాడు. లోపల ఒక అందమైన లేడీ ఇంకెవరో కాదు, ఈ సినిమా హీరోయిన్ మన హీరో ఎక్స్ వైఫ్. తన కొడుకు శామ్ కోసం వచ్చుంటుంది. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ విడిపోయాక మన హీరోయిన్ కి తన కొడుకిలా
జంక్ యార్డ్ లో చెత్త మధ్య పెరగడం ఇష్టపడదు. తానిప్పుడు వేరే ప్లేస్ లో ఉంది కదా, తనతో పాటు కొడుకుని తీసుకువెళ్లాలని ఆలోచిస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉన్న సమయంలో అక్కడికి హీరోయిన్ కొత్త బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అండ్ యాజ్ యూజువల్ అన్ని సినిమాలలా ఇందులో కూడా ఈ కొత్త బాయ్ ఫ్రెండ్ మన హీరో కన్నా రిచ్, ధనవంతుడు, డబ్బున్నాడు. బుల్లి శామ్ కి పెద్ద బొమ్మ ఇచ్చి క్లోజ్ అవ్వడానికి ట్రై చేయడం చూసి మన హీరోకి పిచ్చ కోపం వస్తుంది. అండ్ ఎగ్జాక్ట్ గా ఈ టైంలోనే హీరోయిన్, నేను శామ్ ని నీతో పాటు ఇక్కడ ఉంచాలనుకోవట్లేదు, వాడి మంచి కోసం నాతో పాటు వేరే ఊరికి తీసుకువెళ్లిపోతున్నానని చెప్తుంది. అది విని తన కొడుకు దూరం అయిపోతాడని మన హీరో భయపడుతున్న ఈ సమయంలో ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ ఊరుకుంటాడా? లేదు, అవునవును, శామ్ ని మాతో పాటు తీసుకువెళ్లిపోతాం. అక్కడైతే పెద్ద సిటీ, మంచి మంచి స్కూళ్ళు, బాగా చదివించి నాలాంటి గొప్పవాడిని చేస్తా. నీతో ఉంటే రేపు వీడు కూడా నీలానే చెత్తేరుకోవాల్సి వస్తుందని వెటకారంగా మాట్లాడటంతో హీరో హీచీ టెన్షన్ అయి మొత్తం కోపం తీర్చుకునేలా వాడిని చితగ్గొట్టడం మొదలు పెడతాడు. వీళ్ళిద్దరి ఫైట్ ని ఆపడానికి ట్రై చేసిన హీరోయిన్ ఆఖరికి ఇద్దరు చిన్నపిల్లల్లా కాళ్ళు చేతులు కొరుక్కోవడం చూసి ఇంకా బాగా కొట్టుకోండి నాకేంటని ఇరిటేట్ అయి వాళ్ళిద్దరినీ పట్టించుకోకుండా తన కొడుకు శామ్ ని తీసుకుని వెళ్లిపోతుంది. అలా అందరూ వెళ్లిపోయాక ఆ రోజు రాత్రి హీరో హీచి వాళ్ళ నాన్న ఇంటికి తిరిగొస్తాడు. కొడుకు దెబ్బలతో పడుండడం చూసి అతని గాయాలకి మందు వేస్తూ ఉన్నప్పుడు బయట కాపలాకున్న వాళ్ళ కుక్క ఎందుకో బాగా అరవడం మొదలు పెడుతుంది. అది అలా హీరో బండి చుట్టూ రౌండ్లు కొడుతూ ఉంటే మనకి కెమెరా అలా లోపలికి తీసుకువెళ్లి చూపిస్తారు. అక్కడ హీరో తీసుకొచ్చిన ఆ గుడ్డు బాగా షేక్ అవుతూ క్రాక్స్ పడి హ్యాచ్ అవ్వడం మొదలవుతుంది. ఇది చూసి ఈ కుక్క లోపల వాళ్ళు పెంచుకుంటున్న పక్షులని, చుట్టుపక్కలున్న జంతువులన్నీ భయంలో అరవడం మొదలు పెడతాయి. చాలా సేపటి నుంచి బయటున్న కుక్క అరవడంతో హీరో వాళ్ళ నాన్న ఏంటో చూద్దామని చేతిలో టార్చ్ పట్టుకుని బయటికి వెళ్తాడు. అక్కడ హీరో బండి బాగా కదులుతూ లోపల నుంచి ఏదో ఒక గ్రీన్ కలర్ లిక్విడ్ బయటికి కారుతూ ఉంటుంది. షాక్ అయిన ఈ పెద్దాయన దగ్గరికి వెళ్లి ఏంటో ఏమో అని విండో నుంచి టార్చ్ కొట్టి లోపలికి చూస్తే అక్కడ ఒక టెంటకల్ పాకురుతూ ఉంటుంది. భయపడిపోయిన ఈ పెద్దాయన అరుస్తూ పరిగెట్టి వెళ్లి తన కొడుకు విషయం గురించి చెప్తాడు. మాన్స్టరా, ఏమంటున్నారు నాన్న అని హిచి నమ్మకపోయినా వాళ్ళ నాన్న ఎక్కువగా భయపడటం చూసి ఏంటో చూద్దామని వెళ్తాడు. కానీ తీరా వెళ్లి చూస్తే బయట ఉండాల్సిన అతని బండే కనిపించదు. ఎవడో నా బండిని కొట్టేసినట్టున్నాడు, కొంపతీసి దొంగని చూసి మాన్స్టర్ అనుకున్నావా ఏంటి డాడీ అని హీరో వెక్స్ అవుతున్న ఈ సమయంలోనే డబాలమని పైనుంచి ఒక పెద్ద ఐరన్ ప్లేట్ లో ఏదో కింద పడుతుంది. ఇదెక్కడి నుంచి వచ్చిందిరా అని వీళ్ళిద్దరూ అలా తలెత్తి చూస్తే బండిలో నుంచి టెంటికల్స్ బయటకొచ్చి ఆ మాన్స్టర్ వెహికల్ మొత్తాన్ని పైకి లేపేసుంటుంది. వీళ్ళిప్పుడే ఫస్ట్ టైం ఈ మాన్స్టర్ ని చూస్తున్నారు. చేతులు కాళ్ళు ఉనికిపోతుంటే సడన్లీ ఆ మాన్స్టర్ బండిని వదిలేస్తుంది. ఒక్కసారిగా బండి కింద పడి క్రాష్ అయి వీళ్ళ షాక్ నుంచి బయటకొచ్చే లోపే ఆ మాన్స్టర్ వీళ్ళపై అటాక్ చేస్తుంది. దాంతో హీచి అస్సలాగడు. తిరిగి చూడకుండా అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్లి ఇంట్లోకి దూరి తలుపు లాక్ చేసుకుంటాడు. అప్పుడే బయట నుంచి ఎవరో గట్టిగా డోర్ తడతారు. మాన్స్టర్ అనుకుంటే ఇక్కడే తెలుస్తుంది మనోడు భయంలో వాళ్ళ నాన్న గురించి ఫుల్ గా మర్చిపోయాడని. ఇప్పుడు ఇద్దరు లోపలికి వచ్చేసారు, డోర్ వెనక దాగుని. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాని కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు సరిగ్గా బయట నుంచి కారు వస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఇప్పుడెవరొచ్చారా దేవుడా అని ఇద్దరికీ భయం తలకెక్కి తీరా తొంగి చూస్తే హీరోయిన్ వాళ్ళ కొడుకు శామ్ ని తీసుకుని వచ్చుంటుంది. శామ్ కార్ దిగి వాళ్ళ నాన్న కోసం హ్యాపీగా ఇంటివైపుకి పరిగెడుతూ వస్తున్నప్పుడు హఠాత్తుగా మాన్స్టర్ టెంటకల్ వచ్చి ఒక్కసారిగా తన్ని పట్టుకుని లాక్కుపోతుంది. వాడిని కాపాడడానికి వచ్చిన హీరో ఇంకా వాళ్ళ నాన్న ఒక్క సెకండ్ లో మిస్ అయిపోతారు. కొడుక్కి దగ్గరగా ఉన్న హీరోయిన్ మాత్రం వెంటనే వెళ్లి అతన్ని పట్టుకుని ఆ మాన్స్టర్ బారి నుంచి శామ్ ని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. తనతన్ని లాగుతూ ఉంటే లకిలీ త్వరగా రియాక్ట్ అయిన హీరో కూడా ఎక్కడి నుంచో ఒక పెద్ద కత్తి తీసుకొచ్చి ఆ టెంటకల్ ని నరికి తన బిడ్డని కాపాడుకుంటాడు. ఆ తరువాత హీరోయిన్ అస్సలు ఆలస్యం చేయకుండా పెట్రోల్ తీసుకొచ్చి ఆ మాన్స్టర్ ఉన్న బండిపై మొత్తం పోసి లైటర్ విసిరి దాన్ని తగలబెట్టేస్తుంది. ఆ మాన్స్టర్ బండి నుంచి బయటికి రాలేక అలా కాలిపోతూ అక్కడే చనిపోతే డేంజర్ పోయిందని రిలాక్స్ అయ్యాకే మన హీరో కాలుతుంది. కేవలం ఆ మాన్స్టర్ మాత్రం కాదు, తన కార్ కూడా అని రియలైజ్ అయ్యి అయ్యో 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 అని గుండెలు బాదుకుంటాడు. సో ఇలా వీళ్ళలో కొందరు మాన్స్టర్ అటాక్ వల్ల భయపడి ఎమోషనల్ గా ఉంటే మరికొందరు పోయిన కార్ వల్ల ఫినాన్షియల్ లాస్ ఫ్రస్ట్రేషన్ లో కూర్చునుంటారు. అప్పుడే ఈ మాన్స్టర్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందని హీరోయిన్ అడిగినప్పుడు హీరోకి కూడా అర్థం కాదు. అప్పుడు శామ్, నాన్న ఈ రోజు రోడ్ నుంచి ఒక గుడ్డు తీసుకొచ్చాడమ్మా, నేను దానిలో నుంచి సౌండ్ విన్నా, అందులో నుంచి వచ్చిందనుకుంటా అని అంటాడు. ఇంతలోనే హీరోయిన్ కొత్త బాయ్ ఫ్రెండ్ తన బాడీ గార్డ్స్ తో అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తాడు. కానీ అందరూ ఇలా సేఫ్ గా కూర్చుండడం చూసి ఏదో డేంజర్ అన్నావు, ప్రాణాలకి ప్రమాదం అన్నా, ఏమైందో అని నేను అంత కంగారు పడుతూ నా ఇంపార్టెంట్ మీటింగ్ ని వదిలేసి వచ్చేసాను. బుద్ధుందా నీకు, నీ వల్ల నాకెంత లాసో తెలుసా అని కోపంలో హీరోయిన్ మీద గట్టిగా అరుస్తాడు.
అతను తనని అలా తిడుతూ ఉన్నప్పుడు నేలంతా వణుకుతున్నట్టు అయిపోతుంది. లైట్స్ అన్ని ఆన్ అండ్ ఆఫ్ అయిపోతూ వీళ్ళకేం అర్థం కాదు భూకంపం ఏదైనా వచ్చిందా అనుకుంటే కిటికీ నుంచి బయటికి చూసాకే తెలుస్తుంది వచ్చింది భూకంపం కాదు, మళ్ళీ ఇంకో పెద్ద మాన్స్టర్ ఎంట్రీ ఇచ్చిందని. ఇది ముందు దానికన్నా సైజ్ లో మరింత పెద్దది. ఎంతంటే ఒక్క టెంటకల్ తో వాళ్ళ ఇంటి మొత్తాన్ని సర్కిల్ చేసి కుదుపుమని కుదిపేస్తుంది. లోపలున్న వాళ్ళంతా చచ్చామని భయంలో కర్రగట్టుకుపోయి ఉంటారు. నెక్స్ట్ ఏంటో అనుకునే లోపే ఆ మాన్స్టర్ బిల్డింగ్ మొత్తాన్ని పిండి చేస్తూ సీలింగ్ లో పెద్ద హోల్ వేసి వాళ్ళని తొంగి చూస్తుంది. మొదటిసారి డైరెక్ట్ గా దాని ఫేస్ ని చూసి అందరూ భయపడి అరుస్తారు. హీరోయిన్ కొత్త బాయ్ ఫ్రెండ్ అయితే ఏకంగా అన్ని మర్చిపోయి వదిలితే చాలన్నట్టు ఎవరి గురించి ఆలోచించకుండా అతను మాత్రం తలుపు తెరిచి తప్పించుకోవడానికి బయటికి పరిగెట్టడం మొదలు పెడతాడు. స్విచ్ కొట్టినట్టు అతని బాడీ గార్డ్స్ కూడా అతనిలానే అక్కడి నుంచి పరిగెడతారు. కానీ వీళ్ళ దురదృష్టం ఏంటంటే వీళ్ళు ఆ ఇల్లు వదిలి బయటకు వెళ్లిన మరుక్షణం ఆ మాన్స్టర్ అరుస్తూ దాని టెంటకల్స్ తో ఒక్కొక్కరిని పట్టుకుని ఏదో బాల్ ఆడినట్టు అటు ఇటు విసిరి కొడుతుంది. ఆఖరికి ఆక్రోషంగా వీళ్ళని చితగ్గొడుతున్న ఈ మాన్స్టర్ ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ ని పట్టుకుని అతన్ని దాని మొహం దగ్గరికి తీసుకొచ్చి ఏదో వాసన చూస్తున్నట్టు చూసి నేను వెతుకుతున్నది ఇది కాదన్నట్టు అతన్ని కూడా వద్దని విసిరేస్తుంది. ఆల్రెడీ కోపంతో రగిలిపోతున్న ఈ మాన్స్టర్ ఈసారి మరింత టెన్షన్ మిగిలిన హీరో వాళ్ళ ఫ్యామిలీ పైకి తన అటెన్షన్ తిప్పుతుంది. అది చూసి వాళ్ళు బయటకైతే వెళ్ళలే మళ్ళీ ఇంట్లోపలికి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈసారి ఆ మాన్స్టర్ సరిగ్గా దాని టార్గెట్ శామ్ పై లాక్ చేసి టెంటకల్ వదిలి అతన్ని పట్టుకుని దాని దగ్గరికి లాక్కుంటుంది. అతన్ని మూజూసిన ఆ మాన్స్టర్ ఇదే నాకు కావాల్సింది ఇదే అన్నట్టు వెంట పడుతున్న మిగతా మనుషులెవరిని పట్టించుకోకుండా శామ్ ని తీసుకుని పాకురుతో పరిగెడుతూ వెళ్లి అక్కడున్న ఒక పెద్ద లోయలో దూకేస్తుంది. అది వెళ్లిన మరుక్షణం ఆ లోయ కూడా మూసుకుపోవడంతో పాపం హీరోయిన్ వాళ్ళ బిడ్డ కోసం గుండె పగిలేలా ఏడుస్తారు. హీజీ అయితే ఏకంగా తన కొడుకు కోసం మూసుకుపోయిన ఆ లోయని చేతులతోనే తవ్వుతాడు. ఇలా వాళ్ళ బిడ్డని కోల్పోతామని ఎక్స్పెక్టే చేయని వీళ్ళు బాధలో కుమిలిపోతారు. ఒక సిచ్యువేషన్ తర్వాత అతను హీరోయిన్ కి ధైర్యం చెప్పాలని తనని ఓదార్చడానికి వెళ్తే ఆల్రెడీ ఎమోషనల్లీ డిస్టర్బ్ గా ఉన్న తను ఇదంతా నీ వల్లే, డబ్బుకి కక్కుర్తి పడి నువ్వేం దొరికితే అది తీసుకురాకపోయి ఉంటే ఆ మాన్స్టర్ మన ఇంటి వరకు వచ్చుండేది కాదు, మన శామ్ కి ఏం అయ్యుండేది కాదని ఫ్రస్ట్రేటెడ్ గా అతన్ని తిడుతుంది. వీళ్ళిద్దరూ ఇక వాళ్ళ కొడుకుని చూడలేమని మొత్తం నమ్మకం కోల్పోయి నిరాశగా కూర్చునున్న ఈ సమయంలోని అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళింటికి చేతిలో ఏదో మిషన్స్ పట్టుకుని ఒక వేడైన ప్రొఫెసర్ ఇంకా అతని స్టూడెంట్ ఎంట్రీ ఇస్తారు. ఈ ప్రొఫెసర్ ఒక బయాలజిస్ట్, ప్రస్తుతం ఆ మాన్స్టర్ పై రీసెర్చ్ చేస్తున్నాడు. అతను తయారు చేసిన ట్రాకర్ ని ఫాలో అవుతూ ఆ మాన్స్టర్ ఇక్కడ ఉందని తెలుసుకుని దాన్ని చేస్ చేసుకుంటూ వచ్చాడు. ఆ ప్రొఫెసర్ స్టూడెంట్ ఏమో వీళ్ళకి ఎక్సైటెడ్ గా మాన్స్టర్ వీడియో చూపిస్తూ దీన్ని చూసారా అని అడిగితే ఆల్రెడీ కుంగి కుమిలిపోతున్న వీళ్ళు వాళ్ళకి మొత్తం కథ చెప్తారు. సో ఆ ప్రొఫెసర్ వీళ్ళు బండిలో కాల్ చేసిన ఆ మాన్స్టర్ టెంటకల్ తీసి దాన్ని చెక్ చేసి వీళ్ళ దగ్గర ఓకే మీకొక గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది. ఫస్ట్ ఏంటంటే మీరు గుడ్డుగా తీసుకొచ్చి కాల్ చేసింది ఆ మాన్స్టర్ బిడ్డని, సో దానికి విషయం తెలిస్తే మీరు డెఫినెట్లీ చచ్చారు. అండ్ సెకండ్లీ ఆ పిల్ల మాన్స్టర్ మీ కొడుకుని పట్టుకుని లాగి మీరు దాని టెంటకల్ కట్ చేసినప్పుడు దాని వాసన మీ కొడుకు శామ్ కి పట్టుండొచ్చు. అందుకే దాని బిడ్డని వెతుకుతూ వచ్చిన ఆ తల్లి మాన్స్టర్ మీ కొడుకు శామ్ పై వాసన చూసి దాని బిడ్డ అని అపార్థం చేసుకుని అతన్ని తీసుకువెళ్లిపోయింది. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఆ మాన్స్టర్ తన బిడ్డ అనుకుంటుంది కాబట్టి మేబీ మీ కొడుకు శామ్ ఇంకా బ్రతికే ఉండొచ్చని చెప్తాడు. ఇక్కడ వీళ్ళకి పోయిన నమ్మకం మళ్ళీ దొరుకుతుంది. మరోవైపు మనకి ఆ అండర్ గ్రౌండ్ టనల్ చెత్తకొండల మధ్య మెలుకున్న శామ్ ని చూపిస్తారు. ఏమైందో గుర్తు తెచ్చుకున్న శామ్ అక్కడ ఏవేవో విచిత్రమైన క్రియేచర్స్ తిరగడం చూసి ఇదే చోటో తెలియక కంగారుగా చూస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి మాన్స్టర్ మెల్లమెల్లగా అతని వైపుగా పాకురుకుంటూ వస్తుంది. అది ముందుకు రావడం అది చూసి ఇతను భయంలో వెనక్కి వెళ్లడం అని నెక్స్ట్ ఏం జరుగుతుందా అని మనం నర్వస్ అవుతున్న సమయంలో ఆ మాన్స్టర్ శామ్ ని ఫేస్ టు ఫేస్ చూస్తూ దాని మొహానికి మాస్క్ లా ఏదో ఉంటే దాన్ని చెవుల్లా పైకెత్తి తన ఒరిజినల్ ఫేస్ ని శామ్ కి చూపిస్తుంది. తన బిడ్డ అనుకుని ఈ మాన్స్టర్ నవ్వుతూ మురిసిపోవడం, దాన్ని నవ్వు చూసి పుల్లి శామ్ ఏడ్చుకోవడం అని ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకరికి అర్థం కాదు. శామ్ భయపడ్డం చూసిన ఆ మాన్స్టర్ దాని పెద్ద నాలుకతో అతని మొహం నాకి బేబీ నేనే నీ మమ్మీ అన్నట్టు ఇంట్రడ్యూస్ అవుతుంది. కానీ శామ్ దృష్టిలో మాత్రం అతన్ని తినడానికి టేస్ట్ చేస్తున్నట్టు అనిపించి ఇంకా గట్టిగా ఏడుస్తాడు. దాంతో మరీ ముద్దు చేస్తుంటే ఓవర్ చేస్తున్నావేంట్రా అని ఈ మాన్స్టర్ కి కోపం వచ్చి శామ్ మొహం మీద గట్టిగా అరుస్తుంది. ఈ టైంలోనే అక్కడ ఎక్కడి నుంచో మ్యూజిక్ వినిపించడంతో ఈ మాన్స్టర్ పాటలు దేని నుంచి వినిపిస్తుందా అని అటు ఇటు చూస్తూ తీరా దాని పొట్టలో నుంచి వస్తుందని రియలైజ్ అవుతుంది.
ఏదో తినేసి అది జీర్ణం అవ్వక దీనికి బాగా కడుపు నొప్పేసి ఉమ్మేద్దామని ఒక చెత్త కొండ వెనక్కి చాటుగా వెళ్లి కడుపులో ఉన్నది కక్కడానికి ట్రై చేస్తుంది. కానీ అదేదో పెద్ద మిషన్ ని మింగేసి ఉండడం వల్ల గొంతులో చిక్కుకుపోయి ఈ మాన్స్టర్ దాన్ని మింగనూ లేక కక్కనూ లేక పోరాడుతున్న ఈ గ్యాప్ లో శామ్ అక్కడి నుంచి పారిపోయి బయటపడడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎటు వెళ్లాలో దారి తెలీదు. అప్పుడు ఆ మాన్స్టర్ పాపంగా అరవడం వినిపించి జాలి కలిగి దాని దగ్గరికి వెళ్లి నేను నీకు ఇది బయటకు తీయడానికి హెల్ప్ చేస్తా, కానీ ఆ తరువాత నువ్వు నన్ను మా ఇంటికి తీసుకువెళ్లి వదిలేయాలి, సరేనా అని ఆ మాన్స్టర్ సగం కక్కిన వైర్ పట్టుకుని శామ్ దాన్ని ఫుల్ ఫోర్స్ తో లాగడం మొదలు పెడతాడు. ఇలా చాలాసేపు ప్రయత్నించిన తరువాత అది నోట్లో ఉన్నది కక్కిస్తుంది. తేలికైన ఈ మాన్స్టర్ తన ప్రాణాలు కాపాడినందుకు శామ్ ని దగ్గరగా తీసుకుని ప్రేమగా చూస్తూ జాగ్రత్తగా ఒక చోటున పెట్టి అతని పక్కనే నిద్రపోతుంది. ఇక్కడ శామ్ అయితే సేఫ్. కానీ ఈ విషయం తెలియక అటుపక్క ప్రొఫెసర్ అతని అమ్మా నాన్న దగ్గర మీ కొడుకు ఇంకా బ్రతుకుండడం చాలా కష్టం, ఛాన్సెస్ చాలా స్లిమ్, కాబట్టి పెద్దగా ఒప్పించుకోకండి. మోరోవర్ శామ్ ప్రాణాలతోనే ఉన్న అతన్ని ఆ మాన్స్టర్ దగ్గర నుంచి క్షేమంగా కాపాడి తీసుకురావడం మరింత కష్టమని అంటే హీరో ఇంకా అతని నాన్న మాత్రం ఒప్పుకోరు. ప్లీజ్ అలా అనకండి. బయట ప్రపంచానికి తెలియని ఆ మాన్స్టర్ గురించి మీకు తెలిసి మీరు దాని గురించి ఇంత కరెక్ట్ గా రీసెర్చ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ దగ్గర వేరే ఏదైనా దారుంటుంది. ఎంత కష్టమైనా పర్వాలేదు, నాకు ఆ మాన్స్టర్ ఎక్కడుందో చెప్తే చాలు, నేను నా కొడుకుని ఎలా అయినా తెచ్చుకుంటానని హీరో హీచి చెప్తాడు. దీంతో ప్రొఫెసర్ కూడా ఒప్పుకుని వాళ్ళని తనతో పాటు తన ల్యాబ్ కి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది ప్రొఫెసర్ ఈ ఒక్క మాన్స్టర్ గురించి మాత్రం కాదు, అలాంటివే ఎవ్వరికీ తెలియని పలు విచిత్రమైన మాన్స్టర్స్ గురించి రీసెర్చ్ చేస్తున్నాడని. అండ్ బయట ప్రపంచానికి తెలియని ఇలాంటి ఎన్నో కొత్త రకాల క్రియేచర్స్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, ఎన్విరాన్మెంట్ లో జరిగే చేంజెస్ వల్ల ఎవాల్వ్ అవుతున్నాయని చెప్తాడు. ఇప్పుడు శామ్ ని కాపాడటానికి వీళ్ళ అసలు ప్లాన్ గురించి మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు ప్రొఫెసర్ వాళ్ళకి అతను తయారు చేసిన ఒక అనస్థీషియా చూపించి ఇది ఒక్క ఇంజెక్షన్ తగిలితే చాలు ఎంత పెద్ద మాన్స్టర్ అయినా ఇట్టే ఫ్లాట్ చేసేస్తుంది. ఆ మాన్స్టర్ పడుకున్న ఈ క్యాప్ లో మనం ఏ ప్రాబ్లము లేకుండా శామ్ ని కాపాడి తీసుకొచ్చేయచ్చని చెప్తాడు. అలాగే ఎక్స్ట్రా సేఫ్టీ కోసం ప్రొఫెసర్ అతను కనిపెట్టిన ఇంకో పాయిజన్ ఇంజెక్షన్ ని కూడా చూపించి దీనిలోని ఒక్క చుక్క తగిలిన కొండంత మాన్స్టర్ కూడా క్షణంలో చనిపోతుంది. బట్ మనం దీన్ని కేవలం ఆ మాన్స్టర్ చెడ్డ మాన్స్టర్ అయితే మాత్రమే దాని మీద ఉపయోగిస్తాం, లేదంటే లేదు. దాంట్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్తాడు. నెక్స్ట్ మనం ఆ మాన్స్టర్ కేవలం అది చెత్తని తినడం చూస్తాం. ఈ క్రియేచర్ గార్బేజ్ తిని బ్రతుకుతుంది. అది అంత హ్యాపీగా తినడం చూసి శామ్ కి కూడా ఆకలేస్తుంది. ఆ చెత్త మధ్య మనుషులు తినడానికో తాగడానికో ఏవైనా దొరుకుతాయేమో అని శామ్ వెతుకుతాడు. కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా దొరకదు. ఈ పిల్లాడు ఆకలితో ఉండడం చూసి విషయం తెలియని ఆ మాన్స్టర్ పెద్ద మనసు చేసుకుని చాలా జనరస్ గా తన చెత్త అతనికి తినడానికి ఇస్తుంది. వద్దులే నీది నువ్వే తినుకో అని వీడు సాడ్ గా ఫీల్ అవడం చూసి ఆ మాన్స్టర్ శామ్ ని నవ్వించాలని చెత్తలో ఉన్న వస్తువులు తీసి దాని నోట్లోకి విసిరి ట్రిక్ చేయడానికి ట్రై చేసి మొహంపై పడేసుకుని కామెడీ చేస్తుంది. అది చూసి శామ్ నవ్వుతో ఐడియా వచ్చి ఏదో బాస్కెట్ బాల్ ఆడుతున్నట్టు చెత్త సామాన్లు ఒక్కొక్కటి తీసి ఆ మాన్స్టర్ నోట్లోకి విసిరి ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. అది మాత్రం కాదు, ఇలా ఆడుకుంటూ శామ్ తన ఫేవరెట్ సూపర్ హీరో కార్టూన్ లా అక్కడ కింద పడున్న 2-3 వస్తువులు తీసుకుని మాస్క్ లా తయారు చేసుకుని వేసుకుని దాన్ని అటాక్ చేసేలా నటించడం, దానికి తోడు ఆ మాన్స్టర్ కూడా గాయపడి పడిపోయేలా రియాక్ట్ అవ్వడం అని మాట్లాడుకోకుండానే వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ పెరిగి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అట్ ద సేమ్ టైం మరో పక్క మనం స్టార్టింగ్ లో చూసిన ఆ జీడోంగ్ అనే వర్కర్ టనల్లో చనిపోయిన తన ఫ్రెండ్ ఇంకా కోవర్కర్స్ గురించి ఆలోచిస్తూ ఆ మాన్స్టర్ మీద కోపంతో రగిలిపోతుంటాడు. ఎలా అయినా తన్ని చంపి పగ తీర్చుకోవాలన్న కసి అతనిలో పెరుగుతుంది. ఇటు జీడోంగ్ విలన్ గా తయారవుతూ ఉంటే అటు శామ్ ఇంకా ఆ మాన్స్టర్ ఏ బాధ లేకుండా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఈ టైంలోనే మన శామ్ కి ఏదో సౌండ్ వినిపించి మెలకు వస్తుంది. తేడా అనిపించి ఏంటో చూడటం కోసం శామ్ ఆ శబ్దాన్ని ఫాలో చేస్తూ వెళ్తే సడన్లీ వెనక నుంచి ఎవరో కథను వచ్చి శామ్ నోరు మూసి శామ్ ని సైడ్ కి తీసుకువెళ్లిపోతాడు. అసలు ఎవరా అని చూస్తే ఆ వర్కర్ జీడోంగ్ చనిపోయాడనుకున్న అతని ఫ్రెండ్. ప్రాణాలతోనే ఉన్న పాపం టనల్ మూసుకుపోయి ఉండడం వల్ల ఇక్కడే ఇరుక్కుపోయి ఉన్నాడు. ఆ మాన్స్టర్ చాలా డేంజర్, నువ్వు ఇక్కడే ఉండు అబ్బాయి, నేను నిన్ను ఖచ్చితంగా కాపాడుతాను, దాన్ని చంపి నిన్నిక్కడ నుంచి క్షేమంగా బయటకు తీసుకువెళ్తానని ఆ వర్కర్ చెప్పడం విన్న శాము కాదంకల్, ఆ మాన్స్టర్ మంచిది, ఎవరిని తినదు, మనల్ని ఏం చేయదని చెప్తాడు. కానీ పర్సనలీ ఆ మాన్స్టర్ అటాక్ కి గురైన ఈనో నువ్వు చిన్నపిల్లాడివి, నీకేం తెలీదు, అది నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరినీ చంపేసింది, ఛాన్స్ దొరికితే మనల్ని కూడా చంపేస్తుందని అస్సలు వినిపించుకోడు. నిద్రపోతున్న మాన్స్టర్ ని మెల్లమెల్లగా దాటుకుని అస్సలు సౌండ్ చేయకుండా ఇతను శామ్ ని తీసుకుని వెళ్తూ ఉంటాడు.
బట్ దురదృష్టం ఏంటంటే అదెలానో ఆ మాన్స్టర్ కి మెలకు వచ్చేస్తుంది. ఇతన్ని చూడగానే ఇంతసేపు సాఫ్ట్ గా ఉన్న ఆ మాన్స్టర్ ఒక్కసారిగా మాస్క్ వేసుకుని రఫ్ అండ్ టఫ్ అయిపోతుంది. శామ్ ని తీసుకుని ఆ వర్కర్ అక్కడ నుంచి పరిగెట్టడం మొదలు పెడతాడు. వీళ్ళు వేగంగా పరిగెట్టడం వెనకే ఆ మాన్స్టర్ రావడమని ఒక సిచ్యువేషన్ లో పాపం పక్కనే ఒక మురికి నీళ్ళ పాండ్ ఉంటుంది. అందులో శామ్ స్లిప్ అయి పడిపోతాడు. ఈ పిల్లాడిని కాపాడాలని ఆ వర్కర్ కి ఉన్న వెనకే ఆ మాన్స్టర్ దగ్గరికి వచ్చేయడంతో తన ప్రాణాలు కాపాడుకోవాలని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. ఈ మాన్స్టర్ కూడా అతన్ని చేసుకుంటూ వెళ్లి ఒక ప్లేస్ లో కార్నర్ చేస్తుంది. కానీ ముందుకు చూస్తున్న ఇతను అతని వెనక ఒక పెద్ద స్పైడర్ అతనిపై దాడి చేయడానికి సిద్ధపడ్డం గమనించడు. దగ్గరకొచ్చిన ఈ మాన్స్టర్ దాని నోరు తెరిచి గట్టిగా గర్జించినట్టు అరుస్తుంది. దాంతో ఆ స్పైడర్ వెళ్లిపోతుంది. కానీ మాన్స్టర్ అతని ప్రాణాలు కాపాడిందన్న విషయం తెలియని ఈ వర్కర్ కూడా అదతన్ని తినేస్తుందని భయంలో స్ప్రో కోల్పోతాడు. ఇతను అన్కాన్షియస్ అయిపోవడం చూసిన ఆ మాన్స్టర్ శామ్ ని వెతుకుతూ వెళ్లి అతను పాండ్ లో పడిపోయి మునిగిపోయి ఉండడం చూసి జాగ్రత్తగా కాపాడి బయటికి తీస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ మాన్స్టర్ ఎంత లేపడానికి ట్రై చేసినా పాపం శామ్ మాత్రం మెలకోడు. ఈ పిల్లాడికి ఏం జరిగిందో ఎందుకు లేవట్లేదో అర్థం కాని ఆ మాన్స్టర్ సాడ్ గా ఏడుస్తూ ఉంటుంది. ఇంకో పక్క ప్రొఫెసర్ ఇంకా హీరోయిన్ వాళ్ళు ఆ టనల్ దగ్గరికి బయలుదేరుతుంటారు. అప్పుడు హీరోయిన్ కారులో ఒక పేపర్ మాత్రలో ఇంకా హీరో వెడ్డింగ్ రింగ్ ని చూస్తుంది. అదొక మెడికల్ రిపోర్ట్. అది చదివాకే తనకి హీరోకి ఒక క్రోనిక్ డిసీజ్ ఉందని, అతని ఆరోగ్యం అస్సలు బాలేదని తెలుసుకుంటుంది. అది చూసి తను ఏడుస్తూ హీరో రాగానే అతని దగ్గర నాకెందుకు ఈ విషయం చెప్పలేదు, ఈ జబ్బు వల్లే మనం విడిపోతామన్నావా అని అడుగుతుంది. హీరో తనని ఓదారుస్తూ ఎక్కువ ఆలోచించుకో, నేను మన కొడుకు శామ్ ఫ్యూచర్ కోసం ఏం చేయాలో అదే చేస్తున్నానని చెప్తాడు. ఇలా వీళ్ళ టీం ఎమోషనల్ గా ఆ టనల్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ ఆల్రెడీ జీడాంగ్ తన మనుషులు కొందరితో మోసుకుపోయిన టనల్ హోల్ ని ఎక్స్ప్లోసివ్స్ పెట్టి బ్లాస్ట్ చేసి లోపలికి పాయిజనస్ గ్యాస్ వదిలి అందులో ఉన్న మాన్స్టర్ ని చంపేయాలని ప్లాన్ చేస్తుంటాడు. వీళ్ళు ఎక్స్ప్లోసివ్స్ పేల్చినా లోపలికి నిజంగానే పాయిజన్ వదిలినా తన కొడుకు శామ్ ప్రాణాలకి ప్రమాదం కాబట్టి హీరో వెంటనే వెళ్లి జీడాంగ్ దగ్గర తన కొడుకు చిన్న పిల్లాడు లోపలే ఇరుక్కునున్నాడని అతన్ని కాపాడాలని ప్రతిమాలుతాడు. కానీ జీడాంగో ఆ మాన్స్టర్ కి అవకాశం ఇస్తే అది బయటకొచ్చి మన టౌన్ పై దాడి చేసి అందరినీ చంపేస్తే ఏం చేస్తాం, అది మరింత ప్రమాదమని అంటాడు. దీంతో వీళ్ళు లోపల మా కొడుకు మాత్రం కాదు మీ కోవర్కర్స్ కూడా ప్రాణాలతో ఉండొచ్చు కదా, సర్వైవర్స్ ఉంటే వాళ్ళు చనిపోతారని అంటూ ఉన్న గ్యాప్ లో హీరో వాళ్ళ నాన్న దొంగచాటుగా వెళ్లి వాళ్ళు సిద్ధం చేసిన ఎక్స్ప్లోసివ్స్ ఇంకా మిషన్ వైర్లని కట్ చేసిస్తాడు. జీడాంగ్ వాళ్ళకి రియాక్ట్ అయ్యే అవకాశం ఇవ్వకుండా హీరో ప్రొఫెసర్ ఇంకా మిగతా వాళ్ళు ఆ కేవ్ లోపలికి దూరి ప్రొఫెసర్ కనిపెట్టిన ట్రాకర్ తో అది చూపించే డైరెక్షన్ ని ఫాలో అవుతూ వెళ్లి దాన్ని కనిపెట్టేస్తారు. అక్కడ ఆ మాన్స్టర్ ఇంకా అన్కాన్షియస్ గా ఉన్న శామ్ ని చూసుకుంటూ ఉంటుంది. కానీ చూసే మనుషులకి ఇది అర్థం కావాలి కదా, వాళ్ళు ఈ మాన్స్టర్ శామ్ చుట్టూ తిరగడం చూసి చంపేసిందేమో అని భయపడతారు. హీరో హీచి అయితే ఏం ఆలోచించకుండా తన కొడుకు వైపుకి పరిగెట్టాలనుకున్నప్పుడు ప్రొఫెసర్ ఎమోషనల్ గా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఆపి మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతుంది కానీ ఒక్క సెకండ్ దానికి ట్రాంకులైజర్ షూట్ చేసి మాన్స్టర్ స్ప్రో కోల్పోయాక మీ కొడుకుని వెళ్ళి తెచ్చుకుందాం, పిచ్చిగా రిస్క్ తీసుకోవద్దని అతను కనిపెట్టిన ఆ మత్తుమందు ఇంజెక్షన్ ని ఆ మాన్స్టర్ మీదకి షూట్ చేస్తాడు. కానీ వీళ్ళ బ్యాడ్ లక్ ఫస్ట్ గురి ఆ మాన్స్టర్ దాని తోకతో తోసేస్తుంది. యాక్చువల్లీ దీనికి వీళ్ళొచ్చారని ముందే తెలుసు కానీ శామ్ మీద క్యార్ వల్ల అతన్ని చూసుకుంటూ వీళ్ళని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వీళ్ళే అటాక్ మొదలు పెడితే ఊరుకుంటుందా, టెన్షన్ తలకెక్కి మళ్ళీ హెల్మెట్ వేసుకుని ఫైట్ కి రెడీ అవుతుంది. అది రావడం చూసి హీరో ట్రాంకులైజర్ గన్ తీసుకుని దాని మీదకి గురి ఇంకోసారి ఏం చేస్తాడు. ఇది స్ట్రైట్ గా వెళ్లి దాని మడికి తగులుతుంది. సరిపోదన్నట్టు హీరోయిన్ కూడా ఎక్స్ట్రాగా ఒక మత్తుమందు బాటిల్ ని దానిపైకి విసరడంతో ఈ మాన్స్టర్ వెంటనే శామ్ ని చాలా జాగ్రత్తగా ఈ ఫైట్ కి దూరంగా ఎత్తైన ప్రాంతంలో తీసుకువెళ్లి పెడుతుంది. నెక్స్ట్ వీళ్ళ అంతు చూద్దామని తిరిగే లోపే మెడిసిన్ ఎఫెక్ట్ కొట్టి ఆ మాన్స్టర్ ఒక్కసారిగా మైకం వచ్చి కింద పడిపోతుంది. అమ్మయ్య అని హీరోయిన్ పరిగెడుతూ వెళ్లి ఆ చెత్త కొండ పైకెక్కి వాళ్ళ బిడ్డని చేరుకుంటారు. ఇటు ప్రొఫెసర్ ఆ మాన్స్టర్ ని ఆశ్చర్యంతో చూస్తూ వచ్చేసాం, కనీసం రీసెర్చ్ కి కొంచెం బ్లడ్ తీసుకుందామని దాని రక్తం శాంపిల్ కలెక్ట్ చేసుకుని హ్యాపీ అయిపోతుంటాడు. అప్పుడే సడన్లీ అతని భుజంపై నీళ్ళలా ఏదో కారుతుంది. ఇదెక్కడ తని అలా తల పైకెత్తి చూస్తే ఇప్పుడే పడ్డ మాన్స్టర్ అంతలోనే మెలకు వచ్చి నిలబడుంటుంది. అది సరిపోతున్నట్టు హీరోయిన్ శామ్ ని పట్టుకుని చూసి ఎక్కడ వీళ్ళిద్దరూ తన బేబీని చంపేస్తారో అని మతమెక్కినట్టు ఆక్రోశమైపోయి వాళ్ళని చంపేయాలన్నంత కసితో అటాక్ చేయాలనుకున్నప్పుడు సడన్లీ వెనక నుంచి స్పీడ్ గా ఒక ఆరో వచ్చి తనకి బలంగా గుచ్చుకుంటుంది. ఈ ఆరో వదిలి తన్ని గాయపరిచింది ఇంకెవరో కాదు, జీడాంగ్ ఇంకా అతని మనుషులు. వాళ్ళ గ్యాంగ్ మొత్తం చేతిలో వెపన్స్ పట్టుకుని ఈ మాన్స్టర్ ని సరౌండ్ చేసి దాన్ని చంపడానికి రెడీగా నిలబడతారు. దీంతో ఆ మాన్స్టర్ కూడా ఇరిటేట్ అయి దాని టెంటకల్స్ తో మళ్ళీ మనుషులందరినీ ఎగరేసి ఎదిరిస్తుంది. అది ఇలా అటాక్ చేస్తూ ఉంటే మనుషులు ఊరుకుంటారా, త్వరగా ఐరన్ హోక్స్ కట్టిన తాళని ఆ మాన్స్టర్ పైకి విసిరి దాన్ని గాయపరిచి కిందకి ఇడుస్తారు. పాపం ఆ షార్ప్ అయిన హూక్స్ అన్ని తన శరీరంలోకి గుచ్చుకుని అది బాగా ఇంజర్ అవుతుంది. ఇంతలోనే అది తోసేసిన వర్కర్ లో ఒక అతను ప్రొఫెసర్ బ్యాగ్ లో ఉన్న ఆ పాయిజన్ బాటిల్ ని చూసిస్తాడు.
వాళ్ళు దాన్ని జీడోంకి చూపించి ఈ విషయం ఎట్టి ఈ క్రియేచర్ ని చంపేయాలని అనుకుంటే ప్రొఫెసర్ ఇంకా అతని స్టూడెంట్ వాళ్ళకి అడ్డుపడి నోనో ఆ మాన్స్టర్ మంచిది కూడా అయ్యుండొచ్చు కదా, దాన్ని చంపకూడదని అంటారు. కానీ జీడోంగ్ ఇంకా అతని మనుషులైతే వాళ్ళని అస్సలు పట్టించుకోరు. ఈ పాయిజన్ దాని మీదకి విసరడం సరిపోదని ఎక్స్ప్లోసివ్స్ వాడటమని దాని మీద నానా రకాల చిత్రహింసలు ఉపయోగిస్తారు. ఆ మాన్స్టర్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోయి బాగా వీక్ అయిపోతుంది. ఈ టైంలోని అన్కాన్షియస్ గా ఉన్న మన శామ్ కి మెలకు వచ్చి అతను తన ఫ్రెండ్ ని వాళ్ళు ఇలా టార్చర్ పెట్టడం చూసి ఏడుస్తూ అతన్ని వదిలేయండి ప్లీజ్, ఆ మాన్స్టర్ చెడ్డది కాదు, అమ్మా నాన్న ప్లీజ్ చెప్పండి, నా ఫ్రెండ్ ని కాపాడండి అని గట్టిగా ఏడుస్తాడు. అతని గొంతు వినిపించి శామ్ ప్రాణాలతోనే ఉన్నాడని చూసిన ఆ మాన్స్టర్ ధైర్యం తెచ్చుకుని అతన్ని కాపాడటం కోసం మళ్లీ మనుషుల్ని ఎదిరించి ఫైట్ చేస్తుంది. కానీ జీడోంగ్ డైరెక్ట్ గా ఒక పెద్ద ఈట విసిరి అది ఆ మాన్స్టర్ గుండెలోకి వెళ్లి గుచ్చుకుంటుంది. అది సరిపోతున్నట్టు దాని మీదే వీళ్ళు ఇంకో ఎక్స్ప్లోసివ్ పేలుస్తారు. దాని బ్లాస్ట్ వల్ల చుట్టుపక్కలున్న చెత్త కొండలు కదిలి శామ్ మీద నుంచి కింద పడిపోతాడు. ఇది చూసి అతని అమ్మా నాన్న అందరూ భయపడితే వెంటనే ఆ మాన్స్టర్ మాత్రం దాని టెంటకల్ తో అతన్ని పట్టుకుని జాగ్రత్తగా కిందకు దిస్తుంది. హీరో వాళ్ళు ఇది చూసి సర్ప్రైజ్ అవుతారు. అదే టైంకి ఒక చెత్త కొండ కదిలి శామ్ పైన పడిపోయేలా రావడం చూసి కొన ఊపిరితో ఉన్న ఆ మాన్స్టర్ దేని గురించి ఆలోచించకుండా అతనికి అడ్డుగా వెళ్లి పడుతుంది. ఇలా వాటి కింద ఇరుక్కున్న ఆ మాన్స్టర్ ప్రాణాలకి పోరాడుతూ లాస్ట్ మినిట్ లో కూడా తన గురించి కాకుండా శామ్ గురించి ఆలోచిస్తూ భయపడకన్నట్టు అతని చెయ్య పట్టుకోవడానికి వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా ఆ వర్కర్స్ దాన్ని చంపాలని కొంచెం కూడా దయలేకుండా దాన్ని కత్తులతో పొడుస్తూ చంపేస్తారు. జీడోంగ్ అతని షార్ప్ అయిన ఈట తీసి ఆ మాన్స్టర్ కడుపుని చీలిస్తే అందులో నుంచి చెత్త బయటకొస్తుందే తప్ప మనుషుల బాడీ ఏం కనిపించదు. అది చూసిన వర్కర్స్ కి ఏం అర్థం కాదు, ఈ మాన్స్టర్ మనుషుల్ని తినేస్తుంది కదా అని కన్ఫ్యూజ్ అయితే అప్పుడే వెనక నుంచి వీళ్ళు చనిపోయారనుకున్న జీడోంగ్ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ కోవర్కర్స్ అంతా పరిగెడుతూ వస్తారు. వాళ్ళు ప్రాణాలతోనే ఉండడం చూసి జీడోంగ్ షాక్ అయితే అతని ఫ్రెండ్ అప్పుడే ఒక నిజం చెప్తాడు. యాక్చువల్లీ ఈ మాన్స్టర్ కావాలని మనుషులపై దాడి చేయలేదు, వాళ్ళకి ఎలాంటి హాని చేయలేదు. మారుగా ఇక్కడున్న పెద్ద పెద్ద స్పైడర్స్ మనుషుల్ని చంపేస్తే ఈ మాన్స్టరే వాళ్ళని ఆ స్పైడర్ దగ్గర నుంచి కాపాడింది. సో వీళ్ళు అన్యాయంగా ఒక మంచి జీవిని ఇంత క్రూరంగా చంపేశారు. నిజం తెలుసుకున్న జీడోంగ్ మాన్స్టర్ అది కాదు, అసలైన మాన్స్టర్ నేనేనని గిల్టీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హీరో హీచి ఈ విషయం గురించి టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ మనం మనకి తెలియని క్రియేచర్స్ ని మాన్స్టర్స్ అంటున్నాం, కానీ మన నేచర్ ని భూమిని ఇంతలా నాశనం చేసే అసలైన మాన్స్టర్స్ ని మనుషులం మనమే కదా అని అంటాడు. అండ్ హీరో ఆరోగ్యం కూడా కుదుటపడి అతను హీరోయిన్ మళ్ళీ కలిసిపోయినట్టు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నట్టు చూపించి వీళ్ళ సీన్ ని ఇక్కడ కట్ చేస్తే మరోవైపు ప్రొఫెసర్ తన ల్యాబ్ లో ఇంకో కొత్త రకమైన జంతువు గురించి తెలుసుకుంటున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.